ఇప్పుడు బ్రాత్ వేస్తున్నాను. రాదంటే ఏంటిదన్నా? సో ఇప్పుడు బీట్రూట్ ని బాయిల్ చేసుకున్నాం కదా, అప్పుడు ఆ వాటర్ ఉంటది కదా, దానిలో అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. సో ఆ వాటర్ వేస్ట్ చేయకుండా దాన్ని మనం కుకింగ్ కి యూస్ చేస్తాం. అవి దీంట్లో వాడొచ్చు. చాలా హెల్తీ. మేడం ఇక్కడ నా టైం వేస్ట్ అవుతుంది, నేను వేస్ట్ అయిపోతున్నా అని చెప్పి బాధ లేదు. నీకు ఎగ్ షెల్ ఏంట్రా ఇదంతా? ట్రైయింగ్ టు బి ఎ బెటర్ షెఫ్. నేర్చుకుంటున్నాడు. అంటే మీరు ఒకటే అయిపోయారేట్రా? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, కలుపుకుంటున్నావు. అమ్మగారికి ఇలా అయిపోయిందని ఒక్క సెన్స్ లో కూడా ఒక్క పాయింట్ కూడా నీకు బాధ వేయట్లేదు? లేదు మేడం, మీకు ఒక జోడి దొరికింది అనుకో నన్ను బయటికి తంతారు. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను యూజువలీ సాల్ట్ ని లాస్ట్ కి వేస్తాను, ఎందుకంటే క్వాంటిటీ చూసి వేస్తాను. సో లెట్స్ జస్ట్ యాడ్ దట్ అండ్ ఒక్కసారి బాయిల్ చేసేస్తే కొంచెం కొరియాండర్ తో గార్నిష్ చేసేస్తే రెండిటికి వీఆర్ డన్. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్ గా బాగుంది. యాక్చువల్లీ మన సౌత్ ఇండియన్ ప్రాపర్ డిష్ లా కనిపిస్తుంది. బౌల్ తీసుకోరండి. ఆల్మోస్ట్ బాయిల్ కి వచ్చేసింది. సో 2 డిష్ అవుట్ చేసుకుంటున్నామా ఇప్పుడు మనం? గార్నిషింగ్ కి కొంచెం కొత్తిమీర. ఇది చూడడానికి చాలా టేస్టీగా ఉంది. గార్నిషింగ్ తో ఇంకా బ్యూటీ యాడ్ అయిపోయింది దీనికైతే. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇటు బీట్రూట్ రసం వెయిటింగ్, అటు మ్యాంగో ప్రాన్స్ కర్రీ వెయిటింగ్. మేడం అన్నం ఆల్రెడీ రెడీ చేసిన, మరి పోయి తిందాం అయ్యా. ఇంకా కుమ్మడమేరా. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ ఏమీ టైంలోకి వెళ్ళిపోదాం. బా ఎమ్మీ టైం, నా ఫేవరెట్ టైం ఇది సెగ్మెంట్ లో. మీకు ఎలా అనిపించింది మా వంటాస్టిక్? సూపర్ గా ఉంది. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఒక కుకరీ షోకి వెళ్తున్నది. రియలీ ఎంజాయ్డ్ ద హోల్ సిస్టమ్. మీరు బాగా ఎంజాయ్ చేసారు. మా మేడమే కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకు? అది మాకు అర్థమైందిలే, వాళ్ళకు కూడా అర్థమైంది. సో నేనైతే కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫుడ్ తినే ముందు ఒకసారి బీట్రూట్ రసం అండ్ అలాగే మ్యాంగో ప్రాన్స్ కర్రీ తయారయ్యే విధానం చూసేద్దాం. మ్యాంగో ప్రాన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో రొయ్యలు వేసుకొని గుడ్లు పగలగొట్టుకుని వేయాలి. దానిలో పసుపు వేసుకోవాలి. కడాయిలో బటర్, కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన మిర్చి, కరివేపాకు, తురిమిన వెల్లుల్లి, మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యల్ని దీంట్లో వేసి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మూత మూసి ఉడికించుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ప్రాన్స్ కర్రీ రెడీ. బీట్రూట్ రసం తయారు చేసుకునే విధానం: పాన్ లో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీంట్లో పసుపు, ఎండుమిర్చి, మిరియాల పొడి, ధనియాల పొడి, రసం పొడి, చింతపండు రసం వేసి మరగనివ్వాలి. ఉడికించిన బీట్రూట్, టమాటో ముక్కలు మిక్సీ పట్టి దీనిలో వేయాలి. బీట్రూట్ ఉడికించిన నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రసం రెడీ. వావ్ కాంతం, ఎస్ ప్లీజ్. ఫస్ట్ టైం రా, కరెక్ట్ టైం కి కరెక్ట్ డైలాగ్ చెప్పినావు. అమ్మగారికి ఏం కావాలనేది నీకు అర్థమైంది. పెట్టు, రైస్ పెట్టు. నాకు సర్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు ఈ మ్యాంగో రొయ్యల కర్రీ మీరు చేస్తున్నప్పుడు మ్యాంగో ముక్కలు కూడా కావాలి. అవునా? తీసుకోండి. ఎవరైనా బాగా తింటారంటే వాళ్ళకి ఇలా వంట చేసి కుక్ చేసి వాళ్ళకి ఇవ్వడం నాకు చాలా, ఎలా చెప్తారు, వడ్డించడం నాకు చాలా ఇష్టం.